హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, సపోర్ట్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు పన్నీర్ వెంకటేశ్వర గారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొత్తగా తెలిసిన వాట్సాప్ సేవల గురించి తన అభిప్రాయం అనేది చెప్తారు. వెంకటేశ్వర గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మన కూటమి ప్రభుత్వం తెలిసిన వాట్సాప్ సేవల గురించి కొంచెం మీ అభిప్రాయం చెప్పండి. నమస్కారం అండి. మీకు మీ టీవీ 24 ప్రేక్షకులకి నమస్కారం సార్. ఇప్పుడు వాట్సాప్ సేవలు ప్రవేశపెట్టాడు మన కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు. అవును, అంటంలో ఇది అందరూ ఆనందించవలసిన విషయమే అండి. ఓకే, దీంట్లో సందేహం లేదు. ఇది వాట్సాప్ సేవలు అని కానీ ముందుకు వెళ్తాయని నాకు ఒక గట్టి నమ్మకం ఉంది. అనుకుంటారు ఇది బాగా వెళ్తుందని మీరు అనుకుంటున్నాను. ఎంత శాతం అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకాన్ని బట్టి మేము అనుకుంటున్నాం. ఓకే, అంటే 2099 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు నెగ్గిన తర్వాత ఓకే ఈ ప్రోగ్రాం పెట్టారు. మన కలెక్టర్ ఆఫీస్ కి ప్రతి ప్రజా దర్బారాన్ని పెట్టారు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు. అప్పట్లో జిల్లా కలెక్టర్ గారు సోమవారం అందుబాటులో ఉండాలి, అసిస్టెంట్ కలెక్టర్ గారు అందుబాటులో ఉండాలి, పంచాయతీ సెక్రటరీ అందుబాటులో ఉండాలి, పంచాయతీ ఈవో అందుబాటులో ఉండాలి. గవర్నమెంట్ ఉద్యోగం చేసి ప్రతి ఒక్క ఆఫీసరు, గవర్నమెంట్ ఎస్ఐ అయితే పోలీస్ స్టేషన్ లో, సిఐ అయితే సిఐ గారి ఆఫీస్ లో, ఐజీ అయితే ఐజీ ఆఫీస్ లో, డిఐజీ ఆఫీస్ లో, జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో ప్రతి ఒక్కరు ఉండేలాగా ఒక పథకాన్ని రచించారు అప్పట్లో ఆయన. సక్సెస్ అయింది అప్పట్లో, బాగా సక్సెస్ అయింది. ఏంటంటే ఉదాహరణకి కొన్ని పథకాల్లో అవినీతి జరిగితే ఆడు కొంచెం నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళగలను, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళగలను, పంచాయతీ సెక్రటరీ దగ్గరికి వెళ్ళగలను అనే గట్టి ఆలోచన ఉన్న ప్రతి ఒక్కడికి న్యాయం జరిగింది అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి టైంలో. మాకు అప్పట్లో కాకినాడలో మాకు ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ఉండేవారు. హౌసింగ్ బోర్డులో కొన్ని అవకతవకలు జరిగితే కొంతమంది ద్వారాగా హౌసింగ్ బోర్డుకి వెళ్తే ఆయన కలెక్టర్ ఆఫీస్ గారు పెట్టారు. అప్పుడు జిల్లా కలెక్టర్ సతీష్ చంద్ర గారు చాలా స్పీడ్ గా రెస్పాండ్ అయ్యి కూడా ఆయన దృష్టికి ఏది వెళ్ళినా సరే, ఏ అవకతవకలు జరిగినా కలెక్టర్ గారు స్పందించేవారు. మాకు న్యాయం జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ తెచ్చిన దానికంటే ఇది మెరుగ్గా ఉంటుంది అని అనుకుంటారు. గత ప్రభుత్వం మనకు సచివాలయము, ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ తెలిసింది కదా, దానికన్నా ఇది బెటర్ అనుకుంటారా మీరు? అంటే అప్పుడు 99లో చంద్రబాబు నాయుడు గారు నెక్కి అప్పుడు జన్మభూమి కార్యక్రమంలో జన్మభూమి కమిటీలు ఇటువంటి ప్రజా దర్బారు పెట్టి ఆయన సక్సెస్ అయ్యాడు. దాన్ని తుడిసేయాలని ఈయన సచివాలయం కమిటీలను పెట్టి సచివాలయాలు కట్టించి అంతకంటే మెరుగ్గా చేయొచ్చని ఒక్కొక్కటికి 5,000 ఇచ్చి ఆయన బానిసల్లా తిప్పుకుని ఆ ముద్ర సరిపోయాలనుకుని సచివాలయ సిబ్బందిని సచివాలయాన్ని పెట్టుకుని ఏ ఊళ్ళో సేవలు ఆ ఊళ్ళో చేసుకోమని వాలంటీర్లకు 5,000 ఇచ్చి వాళ్ళు వాడుకుంటామంటే మరీ దారుణంగా. దాంట్లో కొంతమంది ఉదాహరణకి మీ లేకుండా తెలిసే ఉంటది, ఎక్కడ ఆఫీసులు యూసఫ్గూడలో మొత్తం డేటా, ఆంధ్ర రాష్ట్రంలో డేటా అంతా యూసఫ్గూడకు వచ్చిందని, మీలాంటి యువకులు అందరూనే పనిచేశారని, వాళ్ళందరినీ తీసేశారని ఇప్పుడు మనం చూస్తున్నాం. అవునా కాదా? చాలా వార్తలు వింటాం మనం. అవును. అలాగే దాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సచివాలయ వ్యవస్థలో పనులు చేయించు ఇక్కడ వాట్సాప్ సేవలు వినియోగించుకుంటాం. అంటే ఇప్పుడు నా చేతిలో ఫోన్ ఉందండి, నేను కొనుక్కున్నాను, మా అబ్బాయి కొనిచ్చాడు 10-15 ఏళ్ళకి. ఇంట్లో మన ఆడవాళ్ళు వెళ్ళి గంటలు నిలబడకోకుండా మన మొబైల్ నుంచి పనులు జరిగేట్టుగా ఇప్పుడు వాట్సాప్ సేవలు. అవును, నా కొడుకో కూతురు చదువుకుని ఉంటారు, వెంటనే ఫోన్ తీసి ఇచ్చి, బాబు మనకి ఈ రోజు నాకు క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలి, ఒక అప్లై చెయ్యంటారు, చేస్తారు. అలాగే మన స్టూడెంట్స్ కూడా టైం వేస్ట్ కాకుండా తొందరగా అయిపోయేట్టుగా ఈ సేవలు అనేది బాగా ఉపయోగపడుతుంది బ్రహ్మాండంగానే. ఇప్పుడు ఈ సేవలు ఉండి ఈ సేవ దగ్గర కూడా లెక్కలేదు. ఇప్పుడు అవును, ఇది ఏదైనా వాట్సాప్ లో పెట్టేసుకుంటారు. క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలి, దానికి పెన్షన్ పెట్టుకుంటున్నాం, క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలి. ఏదో మెడికల్ బిల్ పెట్టుకుంటున్నాం అంటే క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలి. దేనికైనా సరే ఈ క్యాస్ట్ సర్టిఫికెట్ అన్నది కావాలి. ఇటు వరకు క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలంటే ఇంకో చిత్రం ఉండేది, మీకు తెలుసో లేదో చెప్పండి. మా అమ్మ నాన్నదే ఏం పేరు ఇంటి పేరు తెలవాల్సి వచ్చింది. మా అమ్మ నాన్న ఇంటి పేరు పలానాదే, మా బాబు మా అమ్మ మా నాన్న కాపులు, మా తాత కాపులు, మేము కాపులు అని తెచ్చుకుంటే సరిపోయేది. ఇప్పుడు అలా కూడా కాదు. ఇప్పుడు మా ఆవిడ కాపులో కాదో తేడాలి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే. క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే మా అత్తవారి ఇంటికి వెళ్ళాలి. నేను గురునాథ్లో వెళ్ళి
మా అత్తోరిని అడగాలి. మా అత్తోరిని అడిగితే మళ్ళీ ఆ రోజు మాట చెల్లిది కాదు. ఈ మధ్యకాలంలో కొన్ని పడ్డ ఇబ్బందులు మా వాళ్ళు తెలియదు కాబట్టి మా బామ్మరిది బతుకుంటే బామ్మరిది అడిగి బావా మీ గంట వాళ్ళు ఇంటి పేరు సర్టిఫికెట్ కావాలి, మా ఆవిడ మీ చెల్లి అని చెప్పాలి బావా అని చెప్తే వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికెట్ ఇచ్చేవారు. దానికి పని ఇప్పుడు వాట్సాప్ లోనే ఉంది కాబట్టి బ్రహ్మాండంగా సూపర్ సక్సెస్ అవుతుందని నా అభిప్రాయం. ఇది బుల్లెట్ ట్రైన్ మీద తీసుకెళ్తారని మీ అభిప్రాయం? బుల్లెట్ ట్రైన్ లాగా ఇప్పుడు మన గుంటూరులో మెట్రో వేస్తున్నాను అంటున్నాను, మన గుంటూరు విజయవాడకి. అలాగే వైజాగ్ కూడా మెట్రో వేస్తున్నాను అంటున్నాను. ఈ మెట్రోలు రెండు కలిపినట్టు బాగుంటుందని బుల్లెట్ ట్రైన్ లాగా వెళ్తుంది ఇవ్వాలని నా ఉద్దేశం. కూటమి ప్రభుత్వంలో ఏమాత్రం సందేహం లేదు. ఇదండి మన వెంకటేశ్వర గారి అభిప్రాయము. వాటర్ సేవలో బాగా ఉపయోగపడుతుందని తన అభిప్రాయం అనేది తెలియజేశారు. నమస్కారం.